మీకు లేదు అని చెప్పడం ఎందుకంత కష్టం? ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి. ఎవరైనా మీకు ఒక పని చెబితే మీకు చెయ్యాలని లేకపోయినా సరే చేస్తాను అంటారా? ఎవరైనా మీ మీద కోపంగా ఉంటే తప్పు మీది కాకపోయినా ముందుగా మీరు సారీ చెబుతారా? ఎవరైనా మీ గురించి తప్పుగా అనుకుంటే వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదు అని చాలాసేపు ఆలోచిస్తారా? మీరు చాలా అలసటగా ఉన్నా ఎవరైనా హెల్ప్ అడిగితే నాకు కుదరదు అని చెప్పడానికి గిల్ట్ వస్తుందా? అయితే మీరు కేవలం మంచివారు కావడం మాత్రమే కాదు, బహుశా మీరు అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఒక ప్రశ్న, అందరినీ సంతోషపెట్టడానికి మీరు ఇంతగా ప్రయత్నిస్తున్నప్పుడు మిమ్మల్ని సంతోషపెట్టడానికి మీరు ఎంత సమయం కేటాయిస్తున్నారు? ఈ ప్రశ్న కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉండొచ్చు. కానీ ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఒక చిన్న కథ. స్వాతి అనే ఒక మహిళ ఉంది. ఒక సాధారణ రోజు ఉదయం అలారం మోగగానే ఆమె లేచింది. ఇంట్లో అందరికీ బ్రేక్‌ఫాస్ట్, పిల్లలను సిద్ధం చేయడం, ఇంట్లో పనులు, మధ్యలో తన పర్సనల్ వర్క్ ఇవన్నీ పూర్తయ్యేలోపే ఒక ఫ్రెండ్ ఫోన్ చేసింది. స్వాతి, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. నువ్వు చేస్తావా? స్వాతి చేతిలో అప్పటికే చాలా పని ఉంది. ఆమె మనసులో వెంటనే ఒక మాట వచ్చింది. ఇప్పుడు నాకు కుదరదు. కానీ బయటకి వచ్చిన మాట, సరే నేను చేస్తాను. ఫోన్ పెట్టిన తర్వాత ఆమెకు కొంచెం ఇరిటేషన్ వచ్చింది. నాకు ఇంత పని ఉన్నప్పుడు ఎందుకు ఎస్ చెప్పాను అని తనలో తానే అనుకుంది. కానీ అంతటితో ఆగలేదు. కొద్దిసేపటి తర్వాత ఇంట్లో ఇంకొక పని వచ్చింది. ఆమెకు అప్పటికే అలసట. అయినా పర్లేదు నేను చూసుకుంటాను అంది. మధ్యాహ్నానికి ఆమె పూర్తిగా టైర్డ్ అయిపోయింది. కానీ ఎవరితోనూ చెప్పలేదు. ఎందుకంటే ఆమె మనసులో ఒక చిన్న భయం ఉంది. నేను చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారు? సాయంత్రం వరకు అందరి పనులు చూసుకుంది. రాత్రి నిద్రపోయిన తర్వాత ఆమె ఒంటరిగా బెడ్ మీద కూర్చుంది. రోజంతా తాను ఎంత అలసిపోయిందో అప్పుడు మాత్రమే ఆమెకు అర్థమయ్యింది. ఆమె కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఆమె తనతో తానే ఒక ప్రశ్న వేసుకుంది. నేను అందరి గురించి ఇంతగా ఆలోచిస్తున్నాను. మరి నా గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నాను? ఇదే పీపుల్ ప్లీజింగ్‌లో చాలా పెయిన్‌ఫుల్ పార్ట్. స్వాతి సెల్ఫిష్ కాదు. ఆమె చెడ్డ వ్యక్తి కాదు. ఆమెకు కేరింగ్ ఎక్కువ. కానీ ఇతరులను డిసప్పాయింట్ చేయడం కంటే తనను తాను డిసప్పాయింట్ చేసుకోవడం ఆమెకు సులభంగా మారిపోయింది. బహుశా ఈ కథలో మీకు కూడా మీలోని ఒక చిన్న భాగం కనిపించవచ్చు. మరి మనం ఇలా ఎందుకు మారతాం? దాని వెనుక ఉన్న 5 సైకలాజికల్ రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 1. చిన్నప్పటి నుంచి మంచి అమ్మాయిగా ఉండాలని నేర్చుకోవడం. చాలామంది మహిళలకు చిన్నప్పటి నుంచే కొన్ని మాటలు పదే పదే వినిపిస్తాయి. అలా మాట్లాడకు, ఎదురు చెప్పకు, ఎవరినీ బాధ పెట్టకు, అందరితో మంచిగా ఉండు, కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. ఇవి వినడానికి చాలా సాధారణమైన మాటలే. కానీ ఒక చిన్న అబ్బాయి లేదా అమ్మాయి తన గురించి నేర్చుకునే సమయంలో ఇలాంటి మాటలు చాలా ప్రభావం చూపుతాయి. ఆమె మనసులో ఒక బిలీఫ్ ఏర్పడవచ్చు. నేను మంచిగా ఉంటేనే అందరూ నన్ను ఇష్టపడతారు. అలా పెద్దయ్యాక ఎవరైనా అప్సెట్ అయితే నేను ఏదైనా తప్పు చేశానా అని వెంటనే తననే బ్లేమ్ చేసుకుంటుంది. ఎవరైనా హెల్ప్ అడిగితే నాకు కుదరదు అనడం కంటే సరే అనడం సులభంగా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆమెకు గుడ్ గర్ల్ అంటే అందరినీ సంతోషపెట్టే అమ్మాయి అనే ఇమేజ్ ఏర్పడి ఉండవచ్చు. కానీ నిజం ఏమిటంటే మంచి వ్యక్తిగా ఉండటానికి మీరు ఎప్పుడూ అందరినీ ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండవచ్చు, కైండ్‌గా ఉండవచ్చు, ఇతరులకు హెల్ప్ చేయవచ్చు. అదే సమయంలో మీకు బౌండరీస్ కూడా ఉండవచ్చు. ఈ 2 ఒకేసారి సాధ్యమే. సెకండ్, లేదు అంటే వాళ్ళు నన్ను ఇష్టపడరేమో అనే భయం. ఇది పీపుల్ ప్లీజింగ్‌లో చాలా కామన్ రీజన్. ఒక ఫ్రెండ్ మీకు హెల్ప్ అడిగింది. మీకు చెయ్యాలని లేదు. కానీ వెంటనే మీ మెదడు అడుగుతుంది. నేను నో అంటే ఆమె ఏమనుకుంటుంది? మీ బాస్ ఎక్స్ట్రా వర్క్ ఇచ్చారు. మీకు ఇప్పటికే చాలా పని ఉంది.
కానీ మీరు ఎస్ చెప్పారు. ఎందుకంటే నేను చెయ్యకపోతే వాళ్ళకు నేను లేజీ అనిపిస్తానేమో. కుటుంబంలో ఎవరికైనా మీ నిర్ణయం నచ్చలేదు. మీకు మీ డెసిషన్ సరైనదే అనిపిస్తుంది. అయినా వాళ్ళు హర్ట్ అవుతారేమో అని మీ నిర్ణయాన్ని మార్చుకుంటారు. ఇక్కడ ప్రాబ్లం ఇతరులను ప్రేమించడం కాదు. ప్రాబ్లం ఏంటంటే ఇతరుల అప్రూవల్ మీ సెల్ఫ్ వర్త్‌కి మెజర్‌మెంట్‌గా మారడం. వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను మంచి వ్యక్తిని అనిపిస్తుంది. వాళ్ళు డిసప్పాయింటెడ్ అయితే నేను ఏదో తప్పు చేశాను అనిపిస్తుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఎవరైనా మీ డెసిషన్‌తో డిసప్పాయింటెడ్ అవ్వడం అంటే మీరు తప్పు అని కాదు. ప్రతి ఒక్కరిని ఎప్పుడూ హ్యాపీగా ఉంచడం ఎవరి బాధ్యత కాదు, ఎవరి వల్ల కూడా కాదు. థర్డ్, నా వల్ల వాళ్ళు బాధపడ్డారు అనే గిల్ట్. ఇప్పుడు గిల్ట్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఎవరినైనా రిజెక్ట్ చేస్తారు. సారీ, ఈరోజు నాకు కుదరదు అంతే. కానీ తర్వాత మీరు ఆ కన్వర్జేషన్ గురించి గంటల తరబడి ఆలోచిస్తారు. నేను అలా చెప్పకుండా ఉండాల్సిందా? వాళ్ళు హర్ట్ అయ్యారా? నన్ను సెల్ఫిష్ అనుకున్నారా? నేను ఇంకొంచెం అడ్జస్ట్ అయ్యుంటే బాగుండేదేమో. ఇలా మీ మైండ్‌లో కన్వర్జేషన్ మళ్ళీ మళ్ళీ రీప్లే అవుతుంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. గిల్ట్ అనిపించడం అంటే మీరు తప్పు చేశారని అర్థం కాదు. కొన్నిసార్లు గిల్ట్ మీరు కొత్త బౌండరీని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వచ్చే అన్‌కంఫర్టబుల్ ఫీలింగ్ మాత్రమే. ఎప్పుడు ఎస్ చెప్పే వ్యక్తి మొదటిసారి నో అంటే ఆ నో అతనికే తప్పుగా అనిపించవచ్చు. కానీ అది తప్పు కాదు. మీరు మీ కెపాసిటీని అర్థం చేసుకుంటున్నారు. మీ లిమిట్స్‌ని గౌరవించడం నేర్చుకుంటున్నారు. అందుకే ప్రతిసారి గిల్ట్ వచ్చినప్పుడు మీరే మిమ్మల్ని అడగండి. నేను నిజంగా తప్పు చేశానా? లేక నేను ఎవరినైనా డిసప్పాయింట్ చేశాననే కారణంతో మాత్రమే గిల్టీగా ఫీల్ అవుతున్నానా? ఈ రెండూ ఒకటే కాదు. ఫోర్త్ వన్, మీ సెల్ఫ్ వర్త్‌ని ఇతరుల హ్యాపీనెస్‌తో కొలవడం. ఇది చాలా కామన్ రీజన్. ఎవరైనా మీకు నువ్వు లేకపోతే ఇది జరిగేది కాదు. నువ్వు చాలా కేరింగ్. నువ్వు చాలా మంచిదానివి అంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. అది సహజం. మనందరికీ అప్రిషియేషన్ ఇష్టం. కానీ ఆ అప్రిషియేషన్ లేకపోతే నేను ఎవరికీ ఉపయోగపడటం లేదు అని అనిపించడం మొదలైతే అక్కడ ప్రాబ్లం మొదలవుతుంది. మీ వాల్యూ మీరు ఎంత పని చేస్తున్నారు అనే దానిపై ఆధారపడదు. మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు అనే దానిపై కూడా ఆధారపడదు. ఎంతమంది మీకు థ్యాంక్ యూ చెబుతున్నారు అనే దానిపైన కూడా ఆధారపడదు. మీరు ఏమీ చేయకుండా ఒకరోజు విశ్రాంతి తీసుకున్నా మీ వాల్యూ తగ్గదు. మీరు ఎవరికీ హెల్ప్ చేయలేని రోజు వచ్చినా మీరు తక్కువ మంచి వ్యక్తి కాలేరు. మీరు అందరికీ నచ్చకపోయినా మీ వాల్యూ అలాగే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, కాన్ఫ్లిక్ట్ అంటే ప్రమాదం అన్న భావన. కొంతమందికి కాన్ఫ్లిక్ట్ అంటే చాలా అన్‌కంఫర్టబుల్. ఎవరైనా కోపంగా మాట్లాడితే వెంటనే వాళ్ళను కామ్ చేయాలని చూస్తారు. ఎవరైనా అప్సెట్ అయితే వెంటనే సారీ అంటారు. ఎవరైనా డిసగ్రీమెంట్ చూపిస్తే సరే నీ మాటే కరెక్ట్ అంటారు. ఎందుకు? ఎందుకంటే వారి మైండ్‌లో ఒక ప్యాటర్న్ ఉండవచ్చు. వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను ఓకే. అందుకే కాన్ఫ్లిక్ట్ అవాయిడ్ చేయడానికి తమ ఫీలింగ్స్‌ని సప్రెస్ చేస్తారు. తమ ఒపీనియన్స్‌ని దాచుకుంటారు. తమ డెసిషన్స్‌ని మార్చుకుంటారు. ఒక హెల్తీ రిలేషన్‌షిప్ అంటే ఎప్పుడూ డిసగ్రీమెంట్ లేకపోవడం కాదు. మీరు ఒక విషయం గురించి వేరే ఒపీనియన్ కలిగి ఉండవచ్చు. అవతలి వ్యక్తి దానితో అగ్రీ కాకపోవచ్చు. అయినా రిలేషన్‌షిప్ కొనసాగవచ్చు. హెల్తీ రిలేషన్‌షిప్స్ కెన్ సర్వైవ్ బౌండరీస్. మీరు నో చెప్పినందుకు నిజంగా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మీ ఎగ్జిస్టెన్స్‌నే క్వెషన్ చేయాల్సిన అవసరం లేదు. అయితే పీపుల్ ప్లీజింగ్ నుంచి బయటపడటం ఎలా? ముందుగా ఒక విషయం చాలా క్లియర్‌గా చెప్పాలి. ఈ వీడియో మీకు ఇక నుంచి ఎవరికీ హెల్ప్ చేయకండి అని చెప్పడం లేదు. ఇతరులకు సహాయం చేయడం చాలా బ్యూటిఫుల్ క్వాలిటీ. మీ కుటుంబాన్ని చూసుకోవడం ప్రేమ. ఫ్రెండ్స్‌కి అవసరమైనప్పుడు హెల్ప్ చేయడం మంచితనం. మనకు ముఖ్యమైన వాళ్ళ కోసం కొన్నిసార్లు మన కంఫర్ట్‌ని పక్కన పెట్టడం కూడా సహజమే. ప్రాబ్లమ్ హెల్ప్ చేయడంలో కాదు. ప్రాబ్లమ్ మీకు ఇష్టం లేకపోయినా, మీకు కెపాసిటీ లేకపోయినా, కేవలం
వాళ్ళు ఏమనుకుంటారో అనే భయంతో హెల్ప్ చేయడంలో ఉంది. ఒక చిన్న డిఫరెన్స్ గుర్తుంచుకోండి. కైండ్‌నెస్ అంటే నాకు వీలుంది, నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను. పీపుల్ ప్లీజింగ్ అంటే నాకు వీలు లేదు, కానీ వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయంతో నేను చేయాలి. అదే డిఫరెన్స్. ఇకపై ఏం చేయాలి? తరువాతసారి ఎవరైనా మీకు ఏదైనా అడిగినప్పుడు వెంటనే యెస్ చెప్పకండి. ఒక్కసారి పాజ్ తీసుకోండి. మీకు మీరే 4 క్వెషన్స్ అడగండి. నాకు నిజంగా చెయ్యాలనుందా? నాకు టైం ఉందా? నాకు ఎనర్జీ ఉందా? లేక వాళ్ళు బాధపడకూడదనే భయంతో చేస్తున్నానా? మీ ఆన్సర్ ఏదైతే వస్తుందో దాని ఆధారంగా డెసిషన్ తీసుకోండి. లేదు చెప్పడం చాలా డిఫికల్ట్ అయితే మొదట చిన్న చిన్న విషయాల్లో ప్రాక్టీస్ చేయండి. ఈరోజు నాకు సాధ్యం కాదు, ఇది నేను చెయ్యలేను, నాకు కొంచెం టైం కావాలి, ఈసారి నేను స్కిప్ చేస్తాను, అంతే. ప్రతిసారి పెద్ద ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ బౌండరీకి పెద్ద జస్టిఫికేషన్ అవసరమూ లేదు. మొదట గిల్ట్ వస్తుంది. కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. కానీ స్లోలీ మీ మైండ్ నేర్చుకుంటుంది. నేను నో చెప్పినా నేను చెడ్డ వ్యక్తిని కాదు. చివరగా మీరు అందరినీ సంతోషపెట్టడానికి మీ జీవితాన్ని ఉపయోగిస్తే ఒకరోజు మీకు బాధాకరమైన ప్రశ్న ఎదురవుతుంది. అందరినీ సంతోషపెట్టాను, మరి నేను ఎప్పుడు సంతోషంగా ఉన్నాను? ఈ ప్రశ్నని మీ జీవితంలోనికి రానివ్వకండి. మీరు ఒకరి డాటర్, ఒకరి వైఫ్, ఒకరి మదర్, ఒకరి ఫ్రెండ్, ఒకరి కొలీగ్. మీ జీవితంలో ఎన్నో రోల్స్ ఉన్నాయి. కానీ ఈ పాత్రలన్నింటికంటే ముందు మీకు మీరు. మీకు కూడా రెస్ట్ కావాలి. మీకు కూడా పీస్ కావాలి. మీకు కూడా మీకు నచ్చినవి చేయడానికి టైం కావాలి. మీకు కూడా లేదు చెప్పే హక్కు ఉంది. మరియు మీరు ఇతరులను ప్రేమించవచ్చు, వాళ్ళకు హెల్ప్ చేయవచ్చు, వాళ్ళ కోసం నిలబడవచ్చు, వాళ్ళ హ్యాపీనెస్ గురించి కేర్ చేయవచ్చు. కానీ అదే సమయంలో మీ హ్యాపీనెస్‌ని కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే సెల్ఫ్ లవ్ అంటే నాకు మాత్రమే ముఖ్యమని అనుకోవడం కాదు. సెల్ఫ్ లవ్ అంటే ఇతరులు కూడా ముఖ్యం, కానీ నేను కూడా ముఖ్యం. మీరు అందరికీ సపోర్ట్‌గా ఉండవచ్చు, కానీ మీరు కూలిపోతున్నప్పుడు మిమ్మల్ని మీరు పట్టుకోవడం కూడా నేర్చుకోవాలి. మీరు అందరికీ కైండ్‌నెస్ ఇవ్వవచ్చు, కానీ మీ మీద కూడా కైండ్‌నెస్ చూపించండి. మీరు అందరిని అర్థం చేసుకోవచ్చు, కానీ మిమ్మల్ని మీరు కూడా అర్థం చేసుకోండి. ఎవరిని బాధ పెట్టకుండా జీవించడం అందమైన విషయం, కానీ అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూ మిమ్మల్ని మీరు బాధ పెట్టడం మాత్రం ప్రేమ కాదు. అది సెల్ఫ్ నెగ్లెక్ట్. కాబట్టి ఈ రోజు నుంచి ఒక చిన్న నిర్ణయం తీసుకోండి. అందరినీ సంతోషపెట్టాలని కాదు, మిమ్మల్ని మీరు కోల్పోకుండా ప్రేమించడానికి ప్రయత్నించండి. మీకు సాధ్యమైనప్పుడు హెల్ప్ చేయండి. మీకు మనసున్నప్పుడు ఇవ్వండి. మీకు కెపాసిటీ ఉన్నప్పుడు సపోర్ట్ చేయండి. కానీ మీకు సాధ్యం కానప్పుడు లేదు అని చెప్పడానికి కూడా మిమ్మల్ని మీరు అనుమతించండి. ఎందుకంటే అందరికీ అవసరమైన వ్యక్తి కావచ్చు, కానీ మీకు మీరు కూడా అవసరం. కాబట్టి ఈరోజు ఒక్కసారి మీ మనసుని అడగండి. నేను అందరి కోసం చాలా చేస్తున్నాను, మరి నా కోసం నేను ఏం చేస్తున్నాను? ఆ ప్రశ్నకు మీరు ఇచ్చే సమాధానం మీ జీవితంలో ఒక చిన్న మార్పుకి మొదటి అడుగు కావచ్చు. ఫైనల్‌గా మిమ్మల్ని మీరు మర్చిపోకండి.